వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్ని రాణి వ్లాగ్స్. సో మీరు అందరూ ఎలాగున్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో మీకు అందరికీ తమ్నెయిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదా, ఇదైతే నా బర్త్డే రోజు లాంగ్ వీడియో అని చెప్పేసి. సో ఇంకా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా బర్త్డే వీడియో అయితే షూట్ చేశాను అనమాట. ఇంక ఇక్కడైతే నేను బ్రష్ చేస్తున్నాను. ఇంకా అందులోపల మా మమ్మీ దేవుడి సామానం క్లీన్ చేసి ఇచ్చేసారు. సో ఇంక ఇయర్ బర్త్డేకి అయితే అలాంటి అవుట్ఫిట్ అయితే తీసుకోలేదన్నమాట. ఇంక ఇయర్ మన బర్త్డే చాలా సింపుల్గా అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో ఇంక ఇయర్ మన బర్త్డే అవుట్ఫిట్ అయితే ఇదేనమాట. ఒక ప్లాజా ప్యాంట్, బనేలు, ఇంకా చిన్న చిన్న ఇయర్ రింగ్స్. ఇంకా మొన్న ఊరు వెళ్తున్నప్పుడు మా వదిన గిఫ్ట్ ఇచ్చింది చైన్, ఇంకా అదినే. సో ఇంకా లిప్ బాంబ్, గ్లో క్రీమ్. ఇంక ఇప్పుడైతే దేవుడికి పూజ చేసేసుకుందాము. ఇంక నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేలోపల మా అక్క అయితే దేవుడిని మొత్తం నీట్గా సర్దేసి అయితే ఇచ్చిందనమాట ఇలాగా. సో ఇంక చూస్తున్నారు కదా, ఇంక మా నాన్నమ్మని కూడా అయితే సర్దేసింది. ఇంక నేనైతే ఇంకా రెడీ అయిపోయి వచ్చి ఇంక దీపం అయితే పెట్టేశాను. సో ఇంక ఇదిగోండి ఇలాగైతే పూజ చేసేస్తున్నాను అనమాట దేవుడికి. ఇంకా కొబ్బరికాయ కొట్టేసి వచ్చేస్తాను. సో ఇంక ఇలా పూజ అయిపోయిన తర్వాత అయితే మా మమ్మీ ఇంకా లంగవాణి కట్టి ఇంకా కొన్ని ఫొటోస్, వీడియోస్ అయితే తీశారు. అదంతా అయితే నేను లాంగ్ వీడియోలో యాడ్ చేయలేదు, అవి అన్నీ షార్ట్ వీడియో కింద పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. సో ఇంకా ఫొటోస్ ఒకటే పోస్ట్ చేశాను అనమాట. ఇంకా రెడీ అయింది, అది అంతా ఏం పోస్ట్ చేయలేదు. నా పూజ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే మా మమ్మీ ఇంకా ప్రసాదం కింద పరమాన్నం అయితే చేశారనమాట. ఇంకా బర్త్డే గర్ల్ కోసం మా అక్క దోశ కూడా అయితే వేసి ఇచ్చింది. సో ఇంక ఇది వచ్చేసి ఇంకా డైరెక్ట్గా ఈవినింగ్ మినీ బ్లాగ్ అనమాట. నేను మధ్యలో అయితే ఏం షూట్ చేయలేదు. ఇంక ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అలాగైతే అవుతుంది. ఇంకా ఒకదాన్ని బాల్కనీలో కూర్చొని బెలూన్స్ ఊతున్నాను. నాకైతే బెలూన్స్ ఊదేకి ముడేయడం రాదనమాట. ఇంకా అందుకే రబ్బర్ బ్యాండ్స్ అయితే పెడుతున్నాను. సో ఇంక ఈ ట్రిక్ అయితే నాకు భలే వర్కౌట్ అయింది. సో ఇంకొకదాన్ని కూర్చొని బెలూన్స్ ఊదుతుంటే మా అక్క వచ్చి అన్నదనమాట, సరే ఇంకా కేక్ ఆర్డర్ చేస్తాను ఇప్పుడు, ఇంకెవరు బయటకు వెళ్తారని చెప్పేసి. ఎందుకంటే మా డాడీకి ఇంకా ఆ రోజే నైట్ డ్యూటీ. సో ఇంకా 100కి కూడా అలాగా సెలబ్రేట్ చేసుకోలేదు కదా అని చెప్పి ఇంకా ఒకేసారి నా బర్త్డేకి అయితే సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట, ఫ్యామిలీ అంతా కలిపి. సో ఇంక ఇలాగ కేక్ అయితే ఇంకా కేక్ మీద కూడా హాస్ని రాణి బ్లాగ్స్ 100 ఇలాగని చెప్పి రాయించాను. మాకైతే ఇంకా రోజు మా డాడీకి నైట్ డ్యూటీ అని చెప్పాను కదా, నాకేంటంటే ఇంక ఇంట్లో అందరూ కట్ చేస్తే బాగుంటుంది, ఎందుకంటే 100 సెలబ్రేషన్స్ లెక్క చేసుకుంటున్నామని చెప్పేసి. సో ఇంక మా నాన్నకు ఫోన్లు వస్తున్నాయి, ఇంక నా కోసం కేక్ కట్ చేసేదాకా అయితే ఉన్నారు. ఇంకా అందుకే డెకరేషన్ కూడా అంత బాగా అయితే చేయలేకపోయాను అనమాట. సో ఇంక మొత్తం హడావిడి అయిపోయింది ఆ టయానికి. ఇక్కడైతే నా కోసం మా అక్క ట్రైపాడ్ అయితే గిఫ్ట్ చేసింది అనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చేసింది. సో మీకు ఎలా కనిపించిందో కామెంట్ చేయండి. యాక్చువల్లీ రీసెంట్గానే మా ట్రైపాడ్ అయితే పోయిందనమాట. నేను కుకింగ్ వీడియో ఏదో షూట్ చేస్తుంటే అయితే ఇరిగిపోయింది సడన్గా. సో ఇంకా అప్పటి నుంచి మా అక్కకి చెప్తున్నాను అనమాట, ఒక మంచి ట్రైపాడ్ తీసుకుందాము ఈసారైనా అని చెప్పేసి. బట్ మా అక్క అయితే అన్నది ఏమనంటే, ఇప్పటికే మనం ట్రైపాడ్ మీద ఇప్పటికే చాలా ట్రైపాడ్లు కొన్నాము, ఒక 5-6 అయినా కొనుంటాము యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటికి. సో ఇంకా ఎందుకులే ఈసారి ట్రైపాడ్ ఉన్నదాన్నే అలగోలా రిపేర్ చేసుకుందాం అన్నది. కానీ ఇంకా సడన్గా నా బర్త్డేకి అయితే గిఫ్ట్ ఇచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. దీంట్లో అయితే మనకు ఒక మైక్, ఇంకా దాంతోపాటు లైట్, ఇంకా ఇవన్నీ కూడా అయితే వస్తున్నాయి. మీకు ఎవరికైనా దీనికోసం సపరేట్గా షార్ట్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. డెకరేషన్ కూడా ఒక్కడే డిసప్పాయింట్ అయ్యాను, ఎందుకంటే మా డాడీకి డ్యూటీకి టైం అయిపోతుందని చెప్పి ఏదో అలాగైతే చేసేసాను అనమాట. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్. మరో సరికొత్త వీడియోకి వెళ్దాం. బై బాయ్.